లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల పాటు పోలీసులు విచారించారు. కోర్టు అనుమతితో నరేందర్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించారు. అయితే విచారణకి నరేందర్ రెడ్డి సహకరించలేదని, కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు నివేదిక ఇచ్చారు. దీంతో మరికొన్ని రోజులు నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టుని పోలీసులు కోరనున్నారని సమాచారం. మరోవైపు ప్రధాన నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మద్యం విక్రయాలకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ప్రశ్నించే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కోర్టు అనుమతితో 2 రోజుల పాటు కస్టడీకి తీసుకుని పోలీసులు అయితే పూర్తిగా విచారించారు. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఈ విచారణలో కూడా ఎటువంటి సహకారం అందించలేదని తెలుస్తుంది. ముఖ్యంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే నివేదించారు. మరో ప్రధాన నిందితుడు సురేష్ ఇచ్చిన వివరాల ఆధారంగా కోర్టుకి చెందిన ఎక్సైజ్ అధికారుల నుండి మద్యం విక్రయాలకు సంబంధించి ఏదైతే వివరాలు కూడా పూర్తిగా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఘటనకు ముందు స్థానికులు సురేష్ మందు పాటించినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అయితే పోలీసులకు అయితే ఉంది. పట్నం నరేష్ ను కలిపి ఏదైతే విచారించడానికి మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అయితే పోలీసులు కోరుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే లగచర్లలోని కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ కూడా కీలక పాత్రలు అయితే పోషించారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిని ఇప్పటికే సురేష్ ను కూడా కస్టడీకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని కూడా విచారించిన తర్వాత ఈ కేసులోనే ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి కూడా పోలీసులకు ఎటువంటి సహకారం అందించలేదని తెలుస్తుంది. అలాగే మరొక పక్క దాడి జరిగే ముందు కూడా ఏదైతే సురేష్ అక్కడ ఉన్న దాడి జరిగే సమయంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మందు పాటించినట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిని కలిపి విచారిస్తే కనుక ఈ కేసు ఒక కొలుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే దీంతో పాటు వీళ్ళిద్దరిని కస్టడీ తీసుకోవడానికి కూడా పోలీసులు ప్రస్తుతం ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రైట్, థ్యాంక్ యూ కుమార్.